నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలి. ఎమ్మెల్యే అంజుబాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ప్రభుత్వ విప్లు బొలిశెట్టి, బొమ్మిడి. పేదవాడు ఉన్నత చదువులు చదివితే దేశానికి మేలు జరుగుతుంది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 45వ వార్షికోత్సవ వేడుకల్లో పీఎస్సీ చైర్మన్ రామాంజనేయులు. భీమవరంలో ఘనంగా డీఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. భీమవరం నియోజకవర్గం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం తణుకు పట్టణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హెలిప్యాడ్ వద్ద భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. భీమవరం పచ్చని పరిశుభ్రంగా ఉండాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు చంద్రబాబును కలిశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం, నర్సాపురం ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు సాగి ప్రసాద్ రాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మలు పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవల న్యూఢిల్లీలో రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గాయపడిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ వర్మ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. కేంద్ర మంత్రిని పరామర్శించిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు.
పేదవాడు ఉన్నత చదువులు చదివితే దేశానికి రాష్ట్రానికి ఎంతగానో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం కళాశాల 45వ వార్షికోత్సవం జరిగింది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో యువత కొరత పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న యువత అందరికీ ఉన్నత అవకాశాలు లభిస్తాయని, దీన్ని యువత గమనించాలని కోరారు. ఎంత నిరుపేదైనా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, తాను ఆ విధంగా ఎందరో విజయాలు సాధించిన యువతను గమనించానని పేర్కొన్నారు. కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ సాగి రామకృష్ణంరాజు గ్రామీణ ప్రాంతమైన చినమీరంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి ప్రపంచానికి ఉత్తమ ఇంజనీర్లను అందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్ష కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మలు మాట్లాడుతూ కళాశాలలో అన్ని విధాల అభివృద్ధి చేయడం వల్ల ప్రపంచ దేశాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకున్నారని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ కళాశాల మంచి ఫలితాలు సాధించడానికి యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం, కళాశాల స్టాఫ్ అందిస్తున్న సమిష్టి కృషి కారణమన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చినమీరం గ్రామంలో రామకృష్ణరాజు గారు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. వారు కాంట్రాక్ట్స్ చేస్తూ నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణంలో పెద్ద పాత్ర వహించి ఇందిరాగాంధీ గారి చేత మెటల్ కింగ్ అని బిరుదు కూడా పొందారు రామకృష్ణరాజు గారు. వారు పుట్టిన ప్రాంతానికి ఏదో చేయాలి, మన ప్రాంతానికని ఆలోచన చేసి ఆ రోజుల్లో ఈ సైట్ పూడ్చాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయింది. అదే హైదరాబాద్లో పెట్టుకుంటే ఈ సైట్ కాస్ట్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసేది. కానీ ఆయన అలా ఆలోచన చేయలే. నా ప్రాంతానికి ఏదైనా చేయాలి, నా ప్రాంత వాసుల్ని అభివృద్ధి పనుల్లో నడిపించాలని చెప్పి ఆలోచన చేసి ఈ కాలేజీ పెట్టి లక్షలాది మంది విద్యార్థులు ఇప్పటి వరకు విద్యావంతులు చేసి విదేశాల్లో స్థిరపడే విధంగా ఉద్యోగాలు చేసే విధంగా ఏర్పాటు చేశారు మహానుభావుడు. ఆయన ఆలోచనే ఈరోజు ఈ వెలుగు. 3 బ్రాంచీలతో మొదలైన ఈ కాలేజీ ఈరోజు 12 బ్రాంచీలతోటి 8,000 మంది విద్యార్థులతోటి 1000 మంది స్టాఫ్ తోటి ఈ కాలేజీ రన్ అవుతుంది. ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధినిస్తుంది. అంతేకాదు మన భీమవరానికి ఒక వెలుగు తీసుకొచ్చింది ఏంటంటే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ. ఎందుకంటే 1980 ప్రాంతంలో మన జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. మొట్టమొదటిసారిగా ఆయన ఇక్కడ స్థాపించి తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోనూ కూడా మంచి పేరు వచ్చే నెంబర్ 1 కాలేజీగా వృద్ధి చెందిందంటే అది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. వారి తర్వాత బివి రాజు గారు వచ్చి అక్కడ కాలేజీ పెట్టి వారు కూడా మన భీమవరం ప్రాంతాన్ని అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే డిఎన్ఆర్ కాలేజీ, సరే ఎన్ని కాలేజీలు రావటం మన భీమవరానికి పెద్ద వెలుగునిచ్చింది. రామకృష్ణరాజు గారు నిస్వార్థంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన పుట్టిన ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేశారు. వారు చేసిన ఈ కార్యక్రమానికి నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉండగా ఆ మహానుభావుడు చేసిన సేవలకి పేరు ఉండాలి అని ఆలోచన చేసి జోలపాలెం రోడ్ని రామకృష్ణరాజు మార్గ్ అనే పేరు శాంక్షన్ చేయించాడు మున్సిపాలిటీలో తీర్మానం చేసి. ఇవాళ జోలపాలెం రోడ్డు ఎస్ఆర్ రామకృష్ణరాజు మార్గ్.
వారు చేసిన సేవలకి మనం చేసింది చాలా తక్కువ, ఇంకా ఎన్నో చేయాలి. అటువంటి మహానుభావులు చరిత్రలో ఉండిపోతారు. ఈ చరిత్ర ఉన్నంతకాలం వారి పేరు ఉంటుంది. వారు చుట్టుపక్కల వారు చదువు వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కలిగింది. ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ అయ్యానంటే దానికి కారణం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ. ప్రతి ఇంట్లో ఇవాళ ఒక ఇంజనీర్ ఉన్నాడో దానికి కారణం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ. మీరందరూ కూడా చదువుకుని పైకి రావాలని ఈ యాన్యువల్ డే సందర్భంగా నాకు చీఫ్ గెస్ట్గా అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులు నూతన సాంకేతికతను అందుకుంటుకొని మీ జీవితంలో ఉత్తమ స్థానాన్ని చేరుకొని మీ తల్లిదండ్రుల యొక్క కళలను సాకారం చేసి దేశం యొక్క ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని మనసారా కోరుకుంటున్నాం. మీ ఈ ప్రయాణంలో ఎస్ఆర్కేఆర్ మీకు అన్ని వేళగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. కళా విషయాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మా సిబ్బందికి హృదయపూర్వక తెలియజేస్తూ to welcome you all to the 45th annual day celebration of our institution. Today marks a special moment as we reflect on our journey, celebrate our achievements and look forward to the future. Yesterday we had the honor of presenting awards and medals for outstanding sports and academic achievements. And today we continue the tradition with the presentation of the prestigious awards and medals. These awards and medals are a symbol of hard work, dedication and pursuit of excellence. We are proud of our staff and students' accomplishments and we hope these awards will inspire you to continue striving for greatness. Special thanks to our Director Garu, Principal Garu, Deans, HODs and every member of the teaching and non-teaching staff for your hard work and dedication. I remember about our MLA Garu, he is always the continuous support for SRKR Engineering College. Very recently, we got SRKR mark. There with the support of the management and our MLA Garu, we got that. And MLA Garu, ఒకసారి మా సివిల్ ఇంజనీరింగ్లో మేము మోడల్స్ ఎగ్జిబిట్ చేస్తే మీరు ఆ రోజున వచ్చారు సార్. వచ్చిన అదే మోడల్స్ మేము సీఎం గారి దగ్గర, అప్పుడులో సీఎం గారు అయిన ఇంజనీర్స్ డే రోజుని సీఎం గారి దగ్గర అడ్రస్ చేయడంతో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు కూడా మా స్టూడెంట్స్ని ఆ రోజున్న మున్సిపల్ చైర్మన్ గోవిందరావు గారితో కలిపి వచ్చి మా స్టూడెంట్స్ మీరు ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా మోడల్స్ మంచిగా తయారయ్యేది సీఎం గారి దగ్గర కూడా వీ గాట్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. Presently, ours is an autonomous institution approved by AICTE and permanently affiliated to JNTUK Kakinada. This academic year, we have introduced the BBA program. Currently, we offer 12 BTech programs with an intake of 1860 students, BBA program with an intake of 60 students, 6 MTech programs with an intake of 48 students, and doctoral programs in 10 departments.
ప్రభుత్వ కాలనీల్లో ఇళ్ల సమస్యలపై 15న చేపట్టనున్న ధర్నాకు పేదలంతా తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎదుర్కొనే ఇళ్ల స్థలాలు, టిట్కో ఇళ్లు, ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలపై ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సిపిఎం జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య సైకిల్ యాత్రను జయప్రదంగా నిర్వహించామని, వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున వేలాది మందితో ధర్నాను చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాలు, 6 పట్టణాల్లో సాగిన ఈ యాత్ర సుమారు 80 గ్రామాల మీదుగా దాదాపు 130కి పైగా ప్రభుత్వ కాలనీలు సందర్శించామని తెలిపారు. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లి గూడాల్లో ఉన్న టిట్కో గృహాలను పరిశీలించామన్నారు. జిల్లాలో ఉన్న జగనన్న, వైఎస్ఆర్, ఎన్టీఆర్, పీఎంఏవై పేర్లతో ఉన్న ప్రతి ప్రభుత్వ కాలనీలో ఎక్కడా కూడా సరైన మౌలిక వస్తువులు లేవన్నారు. ఒక్కో కాలనీకి కూడా రోడ్డు సౌకర్యం లేదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వైరాము, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ, మామిడిశెట్టి రామాంజనేయులు, కె క్రాంతిబాబు తదితరులు ఉన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము జిల్లా వ్యాప్తంగా మార్చి 8 నుండి సైకిల్ యాత్రని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజుతో సైకిల్ యాత్ర ముగుస్తూ ఉంది. 17వ తారీఖున జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని కూడా మేము అందజేయబోతున్నాం. మా ఈ సైకిల్ యాత్ర జిల్లాలో 80 గ్రామాల్లో, 130 ప్రభుత్వ కాలనీల్లో, 4 టిడ్కో బిల్డింగ్ల వద్ద, అపార్ట్మెంట్ల దగ్గర ఈ రకంగా మా యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా యాత్ర వద్దకి పెద్ద సంఖ్యలో, అంటే చెప్పాలంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు వేలాది ప్రజానీకం, లబ్ధిదారులు, పేదలు ఈ సైకిల్ యాత్ర బృందం వద్దకు వచ్చి వారి ఆవేదనని, వారి బాధని మా బృందం వద్ద వారు వ్యక్తం చేశారు. ప్రధానంగా కాలనీల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని, టిడ్కో గృహాలు ఇంకా లబ్ధిదారులకి ఇంకా ఇవ్వలేదని, అలాగే ఇచ్చిన చోట కూడా మౌలిక సౌకర్యాలు కల్పించలేదని, ఈ రకంగా వారందరూ కూడా తీవ్ర ఆవేదనని, వారి సమస్యలను కూడా చెప్పుకున్నారు. దాంతోపాటు టిడ్కో ఇళ్లు అండమాను జైళ్లు మాదిరిగా ఉన్నది. ఎల్ఎన్టీ వారు నిర్మించిందే స్లాబ్ లీక్ అయ్యి కింద స్లాబ్ లోకి వాటర్ లీక్ అయిపోయిన పరిస్థితి ఉంది. అలాగే డ్రైన్ సిస్టమ్ అంతా కూడా, పారిశుధ్యం అంటే మున్సిపాలిటీలు ఇది మా బాధ్యత కాదు, మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల అక్కడ పారిశుధ్యం ఏమాత్రం కూడా అమలు జరగడం లేదు. మొత్తం ఒక సందర్భంలో ఒకదాన్ని నిర్లక్ష్యం చేస్తే మరో సందర్భంలో మరో ప్రభుత్వం టిడ్కో ఇళ్ళని ఒకరు నిర్లక్ష్యం చేస్తే కాలనీల్ని మరొకరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మొత్తంగా నష్టపోయేది ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజలందరి సమక్షంలో జిల్లా అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేయబోతున్నాం. వారి యొక్క స్పందన బట్టి, ప్రభుత్వం యొక్క స్పందన బట్టి రాబోయే కాలంలో ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తన బాల్యమిత్రుడు ఆదిత్యబాబీ సేవాభావం కలిగిన వ్యక్తి అని, పుట్టినరోజు వేడుకలను అభాగ్యులతో నిర్వహించుకోవడం నిజమైన సంతృప్తి అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు అన్నారు. పాత్రికేయుడు ఆదిత్యబాబీ పుట్టినరోజు సందర్భంగా మోషన్ రాజు క్యాంపు కార్యాలయంలో 35 మంది పేద వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబీకి మోషన్ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తాడేరు రోడ్లోని జీఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు కేకులు, స్నాక్స్ అందజేస్తామని అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి వెంకట్రాయుడు, తెలంగాణ రజక సంఘం నాయకులు అమనాపు అప్పారావు, గోరక్ష అధ్యక్షులు సుంకరదాసు, ఉపాధ్యాయులు రంగనాథ్, మావులు తదితరులు పాల్గొన్నారు. మరి పాత్రికేయ విలేకరి, సామాజికవేత్త మా మిత్రుడు ఆదిత్యబాబు యొక్క పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలందరూ కూడా ఏదో వృత్తాభక్తిగా ఒక చీర, ఒక పండు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఏంటనేది కాదు, పేదలకి సహాయం చేయాలని మనసు అది ఎంత ఇచ్చినా కూడా హృదయపూర్వకంగా ఇచ్చేటటువంటి కానుక చాలా గొప్పది కనుక అటువంటి మనసు అందరికీ ఉండాలి. కనుక దేవుడు ఆదిత్యబాబుకి ఆయురారోగ్యాలు ఇచ్చి పేదల యొక్క దీవులన్నీ కూడా మా వాడికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సహాయం, మనకంటే తక్కువ అందరికి కూడా మనకు తోసినటువంటి సహాయం, మనకు తగ్గ సహాయం. అంటే సహాయం అనేది దానికి ఒక కొలమానం ఉండదు. మాట సహాయం ఉండొచ్చు, వస్తు సహాయం ఉండొచ్చు, ఒక పూట భోజనం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనకు ఏదైతే పెట్టగలుగుతామో అది మరి మనకంటే చిన్నోడికి ఇవ్వటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతగా మనం
భావించాలి కనుక అటువంటి మనసు ఉన్నటువంటి బాబీకి ఆ భగవంతుడు ఆయుర్వేదిక ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం చేసినటువంటి అల్లు శ్రీనివాస్ కానీ వాళ్ళ గురువు రంగసాయి గారికి కానీ ఆ యొక్క బృందానికి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిత్య బాబీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. వారి బాల్య స్నేహితులైనటువంటి కొయ్య మోషన్ రాజు గారు మరి ఆ స్వగృహంలో ఈరోజు పుట్టినరోజు వేడుక చేయడం, వృద్ధులకి వస్త్రదానం, అలాగే తాడే రోడ్లో ఉన్నటువంటి జిఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉదయాన్నే స్నాక్స్ అన్నీ కూడా సంపూర్ణంగా అందించడం జరిగింది. నిండు నూరేళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉండి సమాజానికి మంచి సేవ అందించాలని చెప్పేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం జరిగిందని, వాడితే కఠిన చర్యలు తప్పవని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ నగర్ వాటర్ ట్యాంక్ పార్క్ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బహిష్కరణ, నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో పర్యావరణ హిత వస్తువుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ పెదపాటి త్రినాథరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజంపై ఉద్యమించాలని అన్నారు. ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ వాడిన వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గుడ్డ సంచులు పంపిణీ చేసి పార్కు వద్ద నుండి అల్లూరి సీతారామరాజు స్మృతివనం వరకు మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి కార్యదర్శి సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, మాజీ కార్యదర్శి గోపాలకృష్ణంరాజు, కంతేటి వెంకటరాజు, ఇందుకూరి రామలింగరాజు, పాతపాటి మురళీ రామరాజు, ఏఎస్ఎన్ రాజు, ఎంఎస్ఎన్ రాజు, ప్రొఫెసర్ సుబ్బరాజు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గోపాలకృష్ణరాజు గారు సహా రూట్ మ్యాప్ ఆయన పెట్టుకున్నారు. అలాగే సుబ్బరాజు గారికి కూడా ధన్యవాదాలు. ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీలో ఈయన కలిపి ఇక్కడ ఈ కాలనీని, ఈ పార్కుని బృందావనం చేస్తారని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ స్వాగతిస్తూ ఇక్కడ రాహుల్ కుమార్ రెడ్డి గారు చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వీళ్ళంతా పాల్గొని కలెక్టర్ గారు ఒక గైడెన్స్లో వెళ్తున్నారు. థ్యాంక్స్ అండి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం గత నవంబర్ నుంచి దీన్ని భీమవరంలో అమలులో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా నిషేధించడానికి నిన్నే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక నాంది జరిగింది. ఈ 6 మున్సిపాలిటీల యాక్టివిటీ ముందు వెళ్తే దీన్ని స్టేట్ వైజ్గా మనం దీన్ని ఎలివేట్ చేయాలన్న కోరిక అని ఆయన వెంకటరాజు గారు నేను చెప్పగానే దీన్ని ఎక్సర్సైజ్ 2 నెలలు జరుగుతుందండి. వ్యాపారం బయో ఎలక్ట్ అన్న వాళ్ళకి అప్రూవల్ ఆఫ్ ద భీమవరం మున్సిపాలిటీ అని కలెక్టర్ గారు ఒక కంపెనీకి ఇచ్చారు. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, ప్లాస్టిక్ రైతు మీద ఈ 25వ సంవత్సరం జనవరి నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ వరవడిలో మార్చి నెలలో భాగంగా ప్లాస్టిక్పై నిషేధం, ప్లాస్టిక్ వాడకూడదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు, దానికి ప్రత్యామ్నాయమైన వాటిని ఉపయోగించడం అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈరోజు తణుకు పురపాలక సంఘంలో ఇదే కార్యక్రమం మీద లాంచింగ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే మన పురపాలక సంఘంలో కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామ్యంతో చేస్తేనే జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ గారు మరి ఈ పార్క్ డెవలప్మెంట్స్ అవనివ్వండి, ఈ స్వచ్ఛ ప్లాస్టిక్ నిర్మూలన అవనివ్వండి, ఇవన్నిటికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మానిటరింగ్ చేస్తున్నారు. ఈ పార్కులో కూడా ఈ డెవలప్మెంట్ కమిటీలో కూడా నన్ను కూడా మెంబర్ కింద వేశారు. ప్రతి మీటింగ్ కూడా దగ్గర 5-6 నెలల నుంచి జరుగుతుంది. మరి అలాగే ఈ పార్కు విషయంలోకి వచ్చేసరికి చక్కగా ఇక్కడ వాకర్స్ అసోసియేషను మరి ముందుండి దాతల సహకారంతో సుబ్బరాజు గారు వీళ్ళందరూ దాతల సహకారంతో ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ పార్క్ కూడా ఫిల్లింగ్ అది చేయడం జరిగింది. ఇది కూడా ప్రజల భాగస్వామ్యంతో జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇది నిషేధించి బయోడిగ్రేడబుల్ పేపర్ గ్లాసులు వాడమని చెప్తున్నాం. అలాగే భవనంలో కూడా భోజనాలకి ఇదివరకు ఒక 6 మాసాల క్రితం పేపర్ ప్లేట్స్ వాడేవాళ్ళం. వాటి స్థానంలో స్టీల్ ప్లేట్స్ వాడి వాటిని మళ్ళీ వాష్ చేసి పెట్టడం జరుగుతుంది.
వాటర్ గ్లాసెస్ కూడా ప్లాస్టిక్ గ్లాసెస్ వాడేవాళ్ళం. అవి కూడా భవనంలో ఇదివరకు ఏంటంటే మ్యారేజ్ జరిగితే అలాగే అందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించి ఎక్కడెక్కడైతే ప్లాస్టిక్ మనం సంచులు పట్టుకొస్తామో అక్కడికి వెళ్ళి ఎవరైతే ఈ ప్లాస్టిక్ను వాడుతున్నారో వాళ్ళని మనం గుర్తించి ఇదంతా మాటలతో కాకుండా మున్సిపాలిటీ వారు ఆ రూల్స్ని పేపర్ మీద కాకుండా బయట అమలుపరిచే విధంగా మున్సిపల్ ప్రతి ఉద్యోగికి హక్కు ఉంటుంది. అదే టాపిక్ ఈవేళ చాలా మంచి విషయం. మనందరం దృష్టిలో పెట్టుకుని మనం వేస్ట్ని క్రియేట్ చేయకూడదు. వేస్ట్ని క్రియేట్ చేయడం మేజర్ ప్రాబ్లం. మనం ఉపయోగించే చోటే కనుక వేస్ట్ని తగ్గించినట్లయితే దాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే మన భవిష్యత్ తరాలు అంటే ఇప్పటికే చాలా వరకు నాశనం అయిపోయింది. చాలా వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఉపద్రవం అనేది మనం ఎదుర్కొంటున్నాము. సో దీనికి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటుందో ఆ విధంగా ప్రతి సందర్భంలో కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.